వైసీపీ మళ్ళీ వస్తానండి. వైసీపీ సుజాత గారి దగ్గరికి వెళ్దాం. ఏమండి, మీ వాళ్ళందరికీ రిలీఫ్లు దొరుకుతున్నాయి హైకోర్టులోను సుప్రీంకోర్టులోను. నిన్న సజ్జల భార్గవరెడ్డి గారికి రిలీఫ్, నిన్నేమో అవినాష్ గారికి, దేవినేని అవినాష్ గారికి, అలాగే జోగి రమేష్ గారికి రిలీఫ్. ఈ మధ్యలోనే జోగి రమేష్ గారికి కాంట్రవర్సీ. అటు కడపలో చూస్తే మీ కార్పొరేటర్లందరూ టీడీపీలోకి జంపు. మొత్తానికి చూస్తే మీకేంటంటే మన్ను మచానమే మిగులుతోందని చెప్పి టీడీపీ గేలి చేస్తోంది మిమ్మల్ని. ఈ రిలీఫ్లతో ఎంతకాలం నెట్టుకొస్తారు? నమస్తే అండి, వాసుదేవన్ గారు వినిపిస్తుందా? వినిపిస్తోందండి. ఓకే, నమస్తే అండి, శుభోదయం అందరికీ కూడా, ప్యానల్ పంచుకుంటున్న వక్తలందరికీ కూడా. సో ఈ రోజు మీరు మాట్లాడుతున్నది అందరికీ కూడా కోర్టుల్లో రిలీఫ్ వచ్చేస్తుంది అని. పెట్టినవి దొంగ కేసులు అయినప్పుడు, న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా రిలీఫ్ అనేది వస్తుందండి. ఈరోజు పెట్టినటువంటి ప్రతి కేసు కూడా అందులో ఏది లేదు, ఏ వాస్తవం లేదు అనేటువంటిది ఈరోజు చెప్తున్నారు, కోర్టులే చెప్తున్నాయి. ఏదైతే సోషల్ మీడియా కార్యకర్తలను తీసుకెళ్లి వాళ్ళు కంటిన్యూస్ గా కేసులు పెట్టి వాళ్ళ మీద ఏది ఒక టెర్రరిస్ట్ కి, ఒక సీరియల్ మర్డర్స్ కి అప్లై చేసేటువంటి సెక్షన్లు పెట్టినప్పుడు పోలీసులు ఖచ్చితంగా న్యాయస్థానాలు వాళ్ళకి ఖచ్చితంగా రిలీఫ్ని ఇస్తాయి. ఇప్పుడు మీరు పెట్టుడు కేసులు అయితే ఖచ్చితంగా రిలీఫ్ ఇస్తాయి, కానీ అక్కడ అందులో ఏది లేదు, ఏదో వాస్తవం జరిగిపోతుంది, ఏదో అబద్ధాలు రాజ్యమేలుతున్నాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని 5 సంవత్సరాలు వీళ్ళు మాట్లాడి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే వీళ్ళు తిట్టారు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తిట్టారు అని చెప్పి తీసుకెళ్లి జైల్లో వేశారు. వీళ్ళు టీడీపీ నాయకులు 5 సంవత్సరాలు సైకో అన్నారు. ఇప్పుడు డిబేట్ లో కూడా శ్రీనివాస్ గారు మరి సైతాన్ బ్యాచ్ అంటున్నారు వైసీపీ పార్టీని. మిమ్మల్ని ఏమనాలి మరి? కాలకేయ కూటమి బ్యాచ్ అనాలా మిమ్మల్ని? మీరు మర్యాద ఇస్తే అది మీకేట. ఆయన ఇందాక అన్నారు కాలకేయులు మీరే. మీరు మళ్ళీ వాళ్ళకి పేరు మార్చండి, ఏదైనా ట్యాగ్ మార్చండి. వాళ్ళు సైతాన్ బ్యాచ్ అన్నారండి వాసుదేవన్ గారు, వాళ్ళు సైతాన్ బ్యాచ్ అన్నారు. మేమంటున్నాం ఈ రోజు వాళ్ళు కాలకేయ బ్యాచ్ అని మేము అనాలా అని. మేము అనమట్లా. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధపు ప్రచారం చేసి, 5 సంవత్సరాలు మీరు బయటకు వస్తే అబద్ధాలు ప్రచారం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చారు. ఈ అబద్ధాలకి ఎక్కువ ప్రచారం కల్పించింది పవన్ కళ్యాణ్ గారు. ఏది మరి కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి కరెంటు ఛార్జీలు వచ్చినటువంటి 6 నెలల కాలంలోనే దాదాపుగా ఇప్పుడు 2,000 రూపాయలు, 3,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది ప్రజలకు అందరికి కూడాను. దాని మీద మీరు ఆన్సర్ చెప్పలే ఈరోజు. సరే, వాళ్ళ ఆన్సర్ మాట పక్కన పెట్టి జమిలీకి అంత హఠాత్తుగా మీరు మద్దతు ఇచ్చేంతటి పరిస్థితి ఏంటంటే అండర్స్టాండింగ్ లోపాయికారి ఒప్పందమా బీజేపీతో మీకు? ఒకటండి, కేంద్రంతో ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా ఏదైతే ఒక అంశాన్ని తీసుకుంటే అంశాల వారీగా మద్దతు ఇవ్వడం అనేది ఎప్పుడు జరుగుద్ది. అటు బిఆర్ఎస్ పార్టీని తీసుకున్నా బిఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది జమిలీ ఎన్నికలకి. వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకున్నా ఖచ్చితంగా ఏదైతే ఎన్నికలకు అయ్యేటువంటి ఖర్చు ప్రతిసారి కూడా తడిసి మోపెడవుతుంది అనేటువంటి అంశం మీద అందరు పార్టీలు కూడా దానికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. అది కూడా ఎలా? బిఎస్సి కమిటీకి, ఏదైతే జేపీసీ కమిటీకి వెళ్ళడానికి మాత్రమే మద్దతు ఇచ్చినాయి. కానీ అక్కడ జరగవలసినటువంటి ఈ రోజు వాళ్ళు బిల్లు పెట్టినటువంటి విధానం, ఈ జమిలీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, 2029లో జరుగుతాయా, 34లో జరుగుతాయా అనేటువంటిది స్పష్టత లేదు. బీజేపీ వాళ్ళు ప్రవేశపెట్టిన మహిళా బిల్లు కూడా అలానే ఉంది. మహిళా బిల్లు 2024లో వాళ్ళు ప్రవేశపెట్టి ఆ మహిళా బిల్లులో వచ్చినటువంటి సవరణలు మళ్ళీ 2029లో అమలవుతాయా అనే స్పష్టత కూడా వాళ్ళు ఇవ్వలేదు. సో ఈ రకమైనటువంటి బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఖచ్చితంగా రైట్. ఒక మాట జనసేన సుజాత గారి దగ్గరికి వెళ్దాం. జనసేన సుజాత గారు, 2 అంశాలండి ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారి మీద, ఈ వాలంటీర్ల మీద ఆయన చేసిన